ఇప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న ముఖ్యమంత్రి. తెలంగాణ రైజింగ్ విధానానికి అనుగుణంగా పనిచేయాలని కొత్త ఉద్యోగులకు సూచన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ల జాబితా విడుదల. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాబితాలో 40 మంది నేతలు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై కిషన్ రెడ్డి సమీక్ష. వచ్చే 50 ఏళ్ల నుండి 60 ఏళ్ల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా రైల్వే నెట్వర్క్ ను బలోపేతం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి. బీహార్లో మొదటి దశ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రి అమిత్ షా. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో బీహార్ సురక్షిత రాష్ట్రంగా మారిందని వెల్లడి. దేశవ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి. నేడు నరక చతుర్దశి వేడుకలు. బాణాసంచా కొనుగోళ్లతో సందడిగా మారిన మార్కెట్లు. నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే. పెర్త్ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్. వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు తొలి పరీక్ష. నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. మధ్యాహ్నం 3 గంటలకు ఇండోర్ వేదికగా ఇరు జట్ల ఢీ. వరుస ఓటములతో ఒత్తిడిలో హర్మన్ సేన. ఇక వివరాలు చూద్దాం. గ్రూప్ 2 అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని అదొక భావోద్వేగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిస్సహాయకులకు సహాయం అందించడమే అందరి బాధ్యత అని, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం బాధ్యతగా భావించాలని సీఎం సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు 10 ఏళ్ల పాటు ఎదురుచూశారని, వారందరి ఎదురుచూపులకు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఫలితం లభిస్తోందన్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉద్యోగ విరమణ వరకు అంకిత భావంతో ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు పొందడం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, కార్పొరేట్ వ్యవస్థలోని ఉద్యోగాలు కూడా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు, యూనివర్సిటీలలో అలుపెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను దారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలు లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కలలు పండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మీరు అధికారులు అయిందంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము, శ్రమ, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది. వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి, మన నేపథ్యాన్ని మరవకండి. మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురుకు వచ్చి నిలబడ్డ ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒక్కసారి ఆలోచనలకు తెచ్చుకోండి. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో
ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం. అటు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలను నెరవేర్చాలి, వారి భవిష్యత్తుని కాపాడాలి, వారి కోరికలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి ఏకైక సంకల్పం అని అనేక అడ్డంకులు కల్పించినప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగిస్తే కూడా ఒకటేసారి ఇక్కడే గ్రూప్ 1 పరీక్షల ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ నియామక పత్రాలు అందించాం. ఈరోజు గ్రూప్ 2 నియామక పత్రాలు అందిస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి 40 మంది పార్టీ నేతలను స్టార్ కాంపెయినర్లుగా నియమించినట్లు ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్లతో పాటు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నిన్న సమీక్షించారు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జోన్ పరిధిలోని ప్రాజెక్టులు, సర్వేలు, సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 50 నుండి 60 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్స్లో అధునాతన సాంకేతికతతో కూడిన మెరుగైన సదుపాయాలను ప్రయాణికులకు అందిస్తామన్నారు. 5 రోజుల దీపావళి వేడుకల్లో 2వ రోజు జరుపుకునే పండుగ నరక చతుర్దశి. చీకటిపై వెలుగు, చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. ఒక రాక్షసుడి మరణాన్ని పండుగ చేసుకునే వేడుకే నరక చతుర్దశి. ఈ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ గాథలు, శాస్త్రీయ కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగకు ముందు రోజు జరుపుకునే వేడుక నరక చతుర్దశి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో నరక చతుర్దశిని ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం ఆచరిస్తారు. నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని విశ్వసిస్తారు. ఇలా అభ్యంగన స్నానం చేయటం వల్ల శారీరక, మానసిక కల్మషాలు దూరమవుతాయని నమ్ముతారు. స్నానం చేసిన తర్వాత దక్షిణాభిముఖంగా నువ్వులతో యమతర్పణం చేస్తారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలు, పూల మాలలతో అలంకరిస్తారు. యముణ్ణి పూజించి మినుములతో చేసిన ఆహార పదార్థాలను ఆరగించటం నరక చతుర్దశిలో ఓ సంప్రదాయం. సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పూజ గదిలో, పడక గదిలో దీపాలను వెలిగిస్తారు. ఇలా సాయంత్రం వెలిగించే దీపాలతో పితృదేవతలకు నరక బాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఇక నరక చతుర్దశి గురించి పురాణాల్లోకి వెళితే పూర్వం ప్రాజ్ఞోతిష్యపురాన్ని పాలించే నరకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించేవాడు. రోజురోజుకి నరకాసురుడి దురాగతాలు పెరిగిపోవడంతో స్వర్గాధిపతి ఇంద్రుడు నరకాసురుడి పీడ నుంచి విముక్తి కలిగించమని శ్రీకృష్ణుడికి మొరపెట్టుకుంటాడు. నరకాసురుడికి స్త్రీ వల్ల తప్ప మరెవ్వరి వల్ల మరణం కలగదన్న వరం ఉంటుంది. నరకాసురుడికి ఉన్న వరం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆయనపైకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పుతాడు. అప్పుడు సత్యభామ ఆయుధాన్ని ధరించి నరకాసురుడిని సంహరిస్తుంది. దీంతో నరకాసురుడి బాధల నుంచి విముక్తి కలిగిందన్న ఆనందంలో ప్రజలంతా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటారు. ఇదే క్రమంగా నరక చతుర్దశి వేడుకగా మారింది. ఈ ఆచారాల వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని చెప్తారు. వర్షాకాలం ముగిసి చలికాలం ఆరంభమయ్యే రోజు. సీజన్ ప్రారంభంలో రకరకాల అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దీపాలు వెలిగిస్తారు.
ఆయుర్వేద ఔషధ గుణాలున్న రకరకాల నూనెలతో వెలిగించే ఈ దీపాలు ఇంట్లోని గాలిని శుద్ధి చేయటమే కాకుండా వైరస్ బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. మినుములతో చేసిన ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక నరక చతుర్దశి రోజున చేసే పూజ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పూజ గదిలో దేవుడి ముందు కలశంలో కొన్ని పూలు, అక్షింతలు వేసి ఉంచుతారు. నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని, మహాలక్ష్మిని కొలుస్తారు. పరమాన్నం, గారెలు, పులిహోర ప్రసాదంగా పెడతారు. ఇటు సంప్రదాయం, అటు శాస్త్రీయతను మేళవిస్తూ జరుపుకునే ఈ పండుగలు మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అయోధ్య మరోసారి వెలిగిపోనుంది. ఈ సాయంత్రం నిర్వహించనున్న 9వ దీపోత్సవానికి రామజన్మభూమి ముస్తాబైంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించనున్నారు. 2,100 మందితో సరయూ నదీ తీరాన మహాహారతి నిర్వహించనున్నారు. ఈ 2 అంశాల్లో గిన్నీస్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017లో తొలి దీపోత్సవంలో 1.71 లక్షల దీపాలను వెలిగించారు. 1100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టనున్నారు. బాలకాండం నుంచి ఉత్తరాఖండం వరకు 7 కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపును నిర్వహించనున్నారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు ఇవ్వనుంది. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా, జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. 3D ప్రొడక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణాసంచా వేడుకలు ఆకట్టుకోనున్నాయి. నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడళ్లను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపోత్సవంలో భాగంగా మిషన్ శక్తి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బందులతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో ఈ డ్రా తీయనున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి సంబంధించి గత నెల 26న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా శనివారం నాటికి 85,363 దరఖాస్తులొచ్చాయి. నిన్నొక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. మహబూబాబాద్ జిల్లాలో 2025-27 సంవత్సరాలకు గాను 61 మద్యం దుకాణాలకు నిన్నటి వరకు 1,296 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కిరణ్ నాయక్ తెలిపారు. నిన్నొక్కరోజే 350 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొత్తం ఆదాయం 38,88,00,000 వచ్చింది. గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% షాపులను కేటాయించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 2 సంవత్సరాలకు గాను మద్యం షాపులు వేలంలో మనకు మన మహబూబాబాద్ జిల్లాలో 61 షాపులకు గాను 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనకు మొత్తం 1,296 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈరోజు ఓన్లీ 359 అప్లికేషన్స్ వస్తాయి. ఇంకా కూడా వస్తాయి, 2,000 దాటుతాయని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగనే ఈ మద్యం షాపులకు సంబంధించింది
పోయిన సంవత్సరం 2 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 3 లక్షలు చేసిరు. అయినా సరే వస్తారు, ఆశాభావాలు ఉంటారు. సాయంత్రం పూట కౌంటర్స్, అన్ని కౌంటర్స్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సచివాలయం వద్ద ఫిట్ ఇండియా రన్ నిర్వహించారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ హోమియోపతి హైదరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రన్లో దాదాపు 30 మంది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ స్వచ్ఛత ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0 మనం నిర్వహిస్తున్నాము. ఇది క్షేత్రీయ హోమియోపతి అనుసంధాన పరిశోధన సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అండ్ మనకి సమన్వయకర్తలుగా ఈసీఎల్ రన్నర్స్ టీం కూడా మనతో పాటు ఉన్నారు ఇవాళ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. అలాగే టపాసుల కొనుగోళ్లతో దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తుంది. టపాసుల దుకాణాల్లో కేజీలుగా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. అన్ని రకాల టపాసులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా జరుపుకోవాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ప్రాంతాల్లో క్విక్ రెస్పాన్స్ సెంటర్లు పర్యటిస్తాయని తెలిపారు. ఇక ప్రధాన ట్రాఫిక్ జంక్షన్స్లో మల్టీపర్పస్ ఫైర్ టెండర్లు మోహరించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టపాసుల దుకాణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటనలపై టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ఇక్కడ మల్కాజ్గిరిలోని శివకాశి ఫైర్ వర్క్స్ అని షాప్ నడిపిస్తున్నాము. ప్రతిసారి ప్రతి ఒక్క వెరైటీగా వస్తుంది. ఈసారి కూడా వెరైటీ తోటి మేము ముందుకు వచ్చాము. అలాగే కేజీ హిసాబ్లో మా ప్రజలకు కేజీ హిసాబ్లో ఎలా ఉంటుంది, పీస్ హిసాబ్లో ఎలా ఉంటుంది అనేది మేము ఇంకో షాప్ పెట్టేసి గాయత్రి ఫైర్ వర్క్స్ కేజీ హిసాబ్ 449 రూపీస్ అండ్ 699 రూపీస్ కేజీలాగా పెట్టాము. దీంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన బీసీ బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో బంద్ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు, ఆర్టీసీ, వ్యాపార సంస్థలు బంద్కు మద్దతు తెలిపాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, టీజేఎస్తో పాటు కల్వకుంట్ల కవిత, మందకృష్ణ మాదిగ, విశారాధన్ మహారాజ్, కుల సంఘాలు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు బంద్లో పాల్గొన్నారని వివరించారు. బీసీ డిమాండ్ న్యాయమని మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు గౌరవం, పేదరిక నిర్మూలన కోసం పోరాటం కొనసాగుతుందని, 42% రిజర్వేషన్లపై న్యాయ వ్యవస్థ సానుకూలంగా స్పందిస్తుందని ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, బీజేపీ కాలయాపన చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీజేపీ పార్టీ కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని, ఈ రెండు పార్టీలు మద్దతిచ్చాక ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపేవారెవరని ప్రశ్నించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి ఈ రెండు పార్టీలు కాలయాపన చేస్తున్నాయన్నారు. పార్లమెంటులో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్కు 99 మంది ఎంపీల బలముందని, రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల బిల్లు పెంపును ఎవరూ అడ్డుకోరన్నారు. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం శుభపరిణామమని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజ్ఞాభారతి 33వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాభారతి చైర్మన్, పద్మ అవార్డు గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. భారత టెలికాం రంగానికి త్రిపురనేని అందించిన సేవలు నిరుపమానమైనవని అన్నారు.
పలువురు సాహితీవేత్తలకు ప్రజ్ఞా పురస్కారాలు అందజేశారు. ఈ పెద్దలు ఏ విధంగా చూసిన పెద్దరికం దాన్ని ఇతరులకు పంచేటటువంటి అవకాశం అందరికీ లభించదు, కొందరికి లభిస్తుంది. మరి అలాంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సి ఉంది. మంచి చెడు జీవితంలో మంచి చెడు రెండు తెలిసిన వాళ్ళు సమాజానికి దిశానిర్దేశం చేయగలిగిన యొక్క పరిణితి కలిగిన అనుభవం అవుతుందో అదే పెద్దరికం అంటే. అలాంటి వారు భవిష్యత్తును సానుకూలంగా మార్గంలో ముందుకు నడపగలరని వేదం కూడా ఆకాంక్షించింది. వయసుతో పాటు వచ్చిన పెద్దరికాన్ని హుందాగా ఎలా నిలబెట్టుకోవాలి, అంకెలు మాత్రమైన వయసుకు మనసుతో లంకె ఎలా వేయాలో తెలిసిన వారే నిజమైన పెద్దలని. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆర్జేడీ నేతృత్వంలోని ఇండీ కూటమిని జంగల్ రాజ్గా విమర్శించారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఉచితాల ఆరోపణలను అమిత్ షా ఖండించారు. ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని, వారి నాయకత్వం, పోటీ వివరాలు వారికే అస్పష్టంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ పాలనతో బీహార్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, కిడ్నాప్లు, కుల ఘర్షణలు తగ్గాయని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు సంబంధించి నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయింది. ఈ దశలో మొత్తం 1698 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థులు రేపటి వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే నెల 6న పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా సిపిఐ 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 14 మంది మొదటి దశకు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ 48 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత సిపిఐ ఈ జాబితాను ప్రకటించింది. గ్రాండ్ అలయన్స్లో సీటు పంపకం వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఆర్జేడీ కాంగ్రెస్కు కేటాయించిన సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ధరలు తగ్గడంతో కొనుగోలు భారీగా పెరిగాయన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. వివరాలు చూద్దాం. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని, తద్వారా ఆశించిన ప్రయోజనాలు వినియోగదారులకు చేరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొనుగోళ్ల శాతం భారీగా పెరిగాయని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కొన్ని వస్తువుల విషయంలో వ్యాపార సంస్థలు జీఎస్టీ రేటు తగ్గింపుతో వచ్చిన లాభాలతో పాటు అంతకంటే ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు ప్రయోజనాలు అందించాయన్నారు. జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా ధరలు తగ్గించకపోవడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖకు 3,000కు పైగా ఫిర్యాదులు అందాయని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించిందని చెప్పారు. ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రిపోర్టింగ్ పోర్టల్లో కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. And across the board, and also on bringing down the slabs 4 to 2, and looking at simplification of the process for the new registrant who will come in for GST registration, or for those who are filing their returns every month. They may file the returns quarterly, but monthly payments also happen. So that process was also simplified, and above all, the classification related issues which led to a lot of questions and confusion in the minds of people, and which also took a lot of court's time, have all been ironed out. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు 20 లక్షల కోట్లు పెరుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం నవరాత్రి సమయంలో అమ్మకాలు గత సంవత్సరం కంటే 20 నుండి 25% పెరిగాయన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిమాండ్ పెరగడంతో తయారీ రంగం మరింత పుంజుకుంటుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. जितनी भी रिटेल चेन्स हैं उन सब से जो डेटा आया है, उस डेटा के हिसाब से करीब पिछले नवरात्रि के कंपैरिजन में 20 से 25% अधिक सेल्स हुई है. बहुत सारी ऐसी कैटेगरीज है, जैसे 85 इंच टीवी है, उसका तो कंप्लीट स्टॉक आउट हो गया, कंप्लीट स्टॉक सेल हो गया. बहुत सारे परिवारों ने अपने पुराने टीवी को अपग्रेड किया नए टेलीविजन्स में. बहुत सारे परिवारों ने और बहुत सारे यंग
नौजवानों ने अपने पुराने स्मार्टफोन को अपग्रेड किया नए स्मार्टफोन से। तो चाहे टेलीविजन हो, चाहे वॉशिंग मशीन्स हो, चाहे एयर कंडीशनर्स हो, चाहे मोबाइल फोन्स हो, सेट टॉप बॉक्सेस हो, इन सब की इस धनतेरस इस नवरात्रि में एक रिकॉर्ड सेल्स हुई है। కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్లు, పరిశ్రమలు, వ్యాపార వర్గాలు, ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు పెరుగుతున్నాయని, పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. ఫలితంగా భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి మన జీడీపీ వృద్ధి అంచనాను 6.6% సవరించిందని గుర్తు చేసిన గోయల్ పేదల నుంచి యువత వరకు సమాజంలోని ప్రతి వర్గం 2047 వికసిత్ భారత్ లక్ష్యంతోనే ముందుకు సాగుతోందన్నారు. तेज गति से अंतर्राष्ट्रीय तकलीफों के बावजूद एक बड़ा वोलेटाइल, बड़ा अनसर्टन, बहुत ही उथल पुथल वाला अंतर्राष्ट्रीय माहौल में भारत इतनी तेजी से आगे बढ़ रहा है कि आईएमएफ तक को अपना फोरकास्ट अपवर्ड रिवाइज करना पड़ा 6.6% इस वर्ष की वृद्धि का। हर वर्ग एक उज्जवल भविष्य विकसित भारत 2047 तक बनाने के संकल्प के साथ आज तेजी से आगे बढ़ रहा है। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో భక్తి లలిత సంగీత విభావరి ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీతకారులు డాక్టర్ కోమంటూరి రామాచారి, ఆయన బృందం ఆలపించిన భక్తి, దేశభక్తి లలిత గీతాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రావు బాల సరస్వతి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలదుమ్మి విశ్వనాథం, బాలంత్రపు రజనీకాంతరావు, చిత్తరంజన్, చిల్లర భవానీదేవి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి ప్రముఖ సంగీత విద్వాంసులు, రచయితల గేయాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఇటీవల జాతీయ పురస్కారం అందుకున్న సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్, చరణ్ అర్జున్ కార్యక్రమానికి హాజరయ్యారు. కీర్తిశేషులు రావు బాల సరస్వతికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి తెలంగాణ రీజనల్ ఛానల్ మేనేజర్ బి హరిసింగ్, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్వి రమణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ విభాగాధిపతి ఎంఎస్ మహేష్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ శ్రీమతి కె కామేశ్వరి గారు, ఆనంద్ సింగ్ రెడ్డి గారు మన కూడా మరి వారిని ఆహ్వానించుకున్నాం. అలాగే వారు మనకి కార్యక్రమ స్పాన్సర్స్, వన్ ఆఫ్ ద స్పాన్సర్. మరి మీ అందరి కరతాళ ధ్వనులు కె కామేశ్వరి గారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్, శాసనసభ ఎన్నికలు జరిగాయని, త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా పట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ప్రభావిత జమ్మూ కాశ్మీర్లో ఒక్క స్థానిక వ్యక్తి కూడా ఉగ్రవాద గ్రూపుల్లో చేరలేదని అమిత్ షా తెలిపారు. 1990 తర్వాత జమ్మూ కాశ్మీర్లో వచ్చిన గుణాత్మక మార్పుకు ఇదొక మంచి ఉదాహరణగా షా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే వీడియోలు షేర్ చేసే హ్యాండిల్స్పై కఠిన చర్యలు తీసుకున్నట్లు భారత రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్లో కొన్ని హ్యాండిల్స్ పాత, తప్పుదోవ వీడియోలను ప్రచారం చేస్తూ ప్రయాణికుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 20కి పైగా హ్యాండిల్స్ను గుర్తించినట్లు, వీటిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొంది. వాస్తవాలు ధృవీకరించకుండా వీడియోలు షేర్ చేయవద్దని, రైల్వే అధికారిక నోటిఫికేషన్లు ధృవీకరించిన హ్యాండిల్స్పైనే ఆధారపడాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను నేటి నుండి టీమిండియా ప్రారంభించనుంది. 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో బరిలోకి దిగబోతున్నారు. సారథిగా శుభ్మన్ గిల్ ఆధ్వర్యంలో భారత వన్డే జట్టు తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 3 వన్డేల సిరీస్లో నేడు జరిగే తొలి పోరుకు పెర్త్ వేదిక కానుంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే ఆఖరి ఆసీస్ పర్యటన కావచ్చన్న వార్తలు వినిపిస్తుండటంతో వీరి ఆటను తిలకించేందుకు ఇరు జట్ల అభిమానులు భారీగా స్టేడియానికి తరలి రానున్నారు. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఈ సాయంత్రం ఇండోర్లో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడనుంది. సెమీస్ చేరాలంటే హర్మన్ ప్రీత్ సేన తాము ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 నెగ్గాలి. విశాఖలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్లను ఓడడంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొనేందుకు 6వ బౌలర్తో బరిలోకి దిగాలనుకుంటోంది. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు ఓటమి లేకుండా సాగుతున్న ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ బెర్త్ దాదాపు ఖరారవుతుంది. పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో బ్రంట్ సారథ్యంలోని ఇంగ్లాండే ఫేవరెట్గా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగం తడబాటుకు గురవుతున్న బౌలింగ్ మెరుగ్గా ఉంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న ముఖ్యమంత్రి. తెలంగాణ రైజింగ్ విధానానికి అనుగుణంగా పనిచేయాలని కొత్త ఉద్యోగులకు సూచన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ల జాబితా విడుదల. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాబితాలో 40 మంది నేతలు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై కిషన్ రెడ్డి సమీక్ష. వచ్చే 50 ఏళ్ల నుండి 60 ఏళ్ల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా రైల్వే నెట్వర్క్ ను బలోపేతం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి. బీహార్లో మొదటి దశ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రి అమిత్ షా. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో బీహార్ సురక్షిత రాష్ట్రంగా మారిందని వెల్లడి. దేశవ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి. నేడు నరక చతుర్దశి వేడుకలు. బాణాసంచా కొనుగోళ్లతో సందడిగా మారిన మార్కెట్లు. నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే. పెర్త్ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్. వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు తొలి పరీక్ష. నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. మధ్యాహ్నం 3 గంటలకు ఇండోర్ వేదికగా ఇరు జట్ల ఢీ. వరుస ఓటములతో ఒత్తిడిలో హర్మన్ సేన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.